అయ్యండి. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తే ఎందుకో నాకు సైంటిస్ట్ ఫీల్స్ వస్తాయి. ఆయన మాట్లాడిన అలాగే ఉంటుందండి. అదే ఒక చిన్న క్వశ్చన్, ఎప్పుడో 2021లో స్టార్ట్ అయింది, ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది వెరీ అన్ఫార్చునేట్. మనం అంటే డైరెక్టర్కి మీకు ఏమైనా గొడవ, ప్రొడ్యూసర్కి మీకు ఏమైనా గొడవ అయిందా? లేదండి. లేదు, ఏం అవ్వలేదు. వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఒక కొన్ని రీజన్స్ వల్ల డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ యూనియన్ స్ట్రైక్ వచ్చింది. తర్వాత ఒక మొత్తం టోటల్ షెడ్యూల్ రెయిన్ వల్ల క్యాన్సిల్ అయింది. అండ్ అన్ఫార్చునేట్లీ కావ్య థాపర్ ఆల్సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో వీ హ్యావ్ టు క్యాన్సిల్ అ షెడ్యూల్ ఫర్ హర్ టు రికవర్ అండ్ కమ్ బ్యాక్. ఇది కాకుండా మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు వెన్నెలా కిషోర్, వైవాహర్ష హీరో డేట్స్ కన్నా వీళ్ళిద్దరు డేట్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. మెయిన్లీ వెన్నెలా కిషోర్ సెట్ ప్రాపర్టీ ఓకేనా, ఒక సినిమా ఒకేసారి చేస్తాడు, ఎప్పుడు కావాలన్నా వస్తాడు. మిగతా వాళ్ళు కాంపిటేటివ్ దొరకడం చాలా టఫ్. యా ఎగ్జాక్ట్లీ. సో వెన్నెలా కిషోర్ గారు డేట్స్, రవిశంకర్ సార్ డేట్స్, వైవాహర్ష, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒక షెడ్యూల్ సెట్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఈజీ, ఒక స్టోరీ రాయడం కూడా ఈజీ. ఈ కాంబినేషన్ డేట్స్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ సో అదర్వైజ్ ప్రొడక్షన్ సైడ్లో కానీ ప్రొడ్యూసర్స్ మధ్యలో కానీ అని వీ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో. సర్టెన్ టైంలో మూవీ ఆగిపోయింది అనుకున్నారు, అంటే ఒక చిన్న రూమర్. అవునండి బాబు, ఇలాంటి రూమర్ నాకు ఇప్పుడు రాలేదు స్వామి. సార్ ఏం లేదు సార్, ఆనంద్ గారు సార్, మీరు ప్రతి ఇయర్ ఇలాగే ఎవ్రీ ఇయర్ రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఎప్పుడో నోట్స్ బ్యాన్ అయిన టైంలోనే హిట్ కొట్టారు గట్టిగా. అవునండి, ఎక్కడికి పోతా చిన్న. ఇయర్ ఎండ్ లోపల బైరోగన్ 2 స్టార్ట్ చేస్తా ఉంటాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బొల్లమ్మ గారికి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ వన్స్ మోర్. బొల్లమ్మ రాంగ్. బొల్లమ్మ. ఓకే, మీరు బొల్లమ్మ క్లిక్ స్టార్ట్ చేశారు కదా, బొల్లమ్మ మీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకెలా తెలుసు నాకు ఆల్రెడీ ఒక పేజ్ లేదని? అంటే నేను అనుకుంటున్నాను ఉందా. లేదు స్టార్ట్ చేయండి, రేపు 20,000 ఫాలోవర్స్ వచ్చేస్తారు నైట్ లోపు. రాసి ఇస్తారా? రాసి ఇస్తాను ఖచ్చితంగా. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్ చెప్పండి, మీమర్సి. ట్రెండింగ్ లో ఉన్న 4 డైలాగ్స్. ఆల్రెడీ ఒకటి చెప్పేశాను సార్, మీరు మేడం అలాంటి లేకుంటే బాగానే ఎక్స్ట్రాలు అట్లాంటి అది నేను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పేశాను. ఇప్పుడు ఒక 2 చెప్పండి. ఇది ట్రెండింగ్ లో ఉందా తెలీదు. యాక్చువల్లీ కేమ్ బ్యాక్ లాంగ్ టైమ్ అగో, బట్ ఐ రియల్లీ లైక్ చాలా కష్టపడ్డా. సో కంగ్రాచులేషన్స్ అండి. ఓకే నిజంగా మీరు తొందరగా పేజ్ స్టార్ట్ చేయండి, మీ పేజ్. షూర్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి మీ స్టోరీస్ అన్ని. థ్యాంక్ యూ. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయితే మిమ్మల్ని అడ్మిన్ గా. బేసిక్లీ నెంబర్ కావాలి, అంటే వాళ్ళ పిఆర్ ని జాయిన్ చేసినా పర్లేదు. నాకు ఎంతమంది మా గ్రూప్ లో అడ్మిన్ గా జాయిన్ అవ్వండి అని ఎప్పుడు మెసేజ్ పంపిస్తూనే ఉంటారు. ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాంప్లిమెంట్.